యువతులు విద్యార్థులు ఊరి దాటి బయట అడుగుపెట్టాలంటే భద్రత ప్రధాన సమస్య. నగరాల్లో ఉంటూ ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా వసతి గృహాలకు వేలకు వేలు చెల్లించాల్సిందే. అతివలు ఎదుర్కొని ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ను మహిళా శిశు సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. సఖీ నివాస్ పేరిట ఏర్పాటు చేసిన వసతి గృహం గుంటూరులో త్వరలో అందుబాటులోకి రానుంది. సఖీ నివాస్ లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపయోగాలపై మహిళల దినోత్సవ వేళ ప్రత్యేక కథనం. మహిళలు, యువతుల భద్రతకు భరోసా ఇస్తూ వసతిని కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖీ నివాస్ పేరిట వసతి గృహాలను నిర్మిస్తున్నాయి. రాష్ట్రంలో 23 వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా ఇప్పుడు గుంటూరులోని సఖీ నివాస్ సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగినులకు తక్కువ ధరతో వసతి, భోజన సదుపాయం కల్పించడం సఖీ నివాస్ లక్ష్యం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2,27,00,000 రూపాయలను మంజూరు చేయగా మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. 2021 ఆగస్టులో పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులకు వివిధ దశల్లో బిల్లులు చెల్లించాల్సి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో చాలా కాలం పాటు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు సూచనతో ఇలాంటి వసతి గృహాలు మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ హాస్టల్స్ లో వసతులు మెరుగుపరచడం, తద్వారా వారిని ఎక్కువ మందిని ప్రోత్సహించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇందులో మొట్టమొదటిగా మనం గుంటూరులో వర్కింగ్ విమెన్ హాస్టల్ని ఇటీవల పూర్తి చేసుకున్న నిర్మాణం అంతా కూడా ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం. ఆ హాస్టల్లో దాదాపుగా 100 మంది మహిళలకి మనం అక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్టల్స్లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. సో సీసీ కెమెరాలన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రెండోది హాస్టల్ వాళ్ళతోనే, అంటే హాస్టల్ కమిటీ కూడా అందులో ఉన్న విమెన్తోనే చేసేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు కొందరు గుంటూరులో ఉద్యోగాలు చేస్తూ ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటున్నారు. అక్కడ వారికి పూర్తి స్థాయిలో భద్రత లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు మెస్ ఛార్జీలు అధికంగా ఉండడంతో చిరుద్యోగాలు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం సఖీ నివాస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా రావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు రావచ్చు, లేదా చదువుకుంటూ కోచింగ్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు రావచ్చు. అందరికీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా మెనూ ఇవ్వాలి అనే ఉద్దేశము, వాళ్ళకి తగ్గట్టుగా ఇవ్వాలి అకామిడేషన్ అనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బయటకి ఇక్కడికి తేడా ఏంటంటే, బయట కూడా ఇలాంటి హాస్టల్స్ ఉంటాయి, అక్కడ చాలా ఇరుకుగా ఉంటాయి. ఒక రిక్రియేషన్ రూమ్ అని, లేదు కామన్గా కూర్చొని చదువుకోవడానికని, కామన్ ఒక 100 మంది కూర్చోవడానికి డైనింగ్ హాల్ అని, అలాంటివన్నీ బయట ఉండవు. మనకి చాలా ఇరుకుగా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇదే గవర్నమెంట్ తరఫున ఇవ్వడం వలన తక్కువ రెంట్లతో, తక్కువ భోజన ఖర్చుతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏసీ ఛార్జ్ పే చేయగలిగిన వాళ్ళకి ఏసీ ఛార్జ్, ఏసీ రూమ్స్, వాషింగ్ మెషిన్ ఉంటుందండి, గీజర్ ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా సీసీ కెమెరాలు కానివ్వండి, వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫేస్ ఇంప్రెషన్స్ తీసుకోవడం కానివ్వండి, బయోమెట్రిక్ మిషన్ అంటాం కదా, అది అన్నీ కూడా ఉన్నాయండి. సఖీ నివాస్లో డార్మెటరీతో పాటు సింగిల్, డబుల్ గదులు, ఏసీ, నాన్ ఏసీ విభాగంలో సిద్ధంగా ఉన్నాయి. రీక్రియేషన్ హాలు, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సిక్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. వసతి గృహానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసి ఉంచారు. మహిళా ఉద్యోగులకు చిన్నపిల్లలు ఉంటే వారి కోసం బేబీ కేర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చేరినటువంటి వారికి వారి ముఖ గుర్తింపుకు సంబంధించినటువంటి హాజరు కూడా చేస్తారు. ఎందుకంటే అది ఉంటే మాత్రం లోపలికి వచ్చేందుకు వెసులుబాటు ఉంటుంది. బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వచ్చేందుకు కూడా ఎలాంటి అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ సఖీ నివాస్ ఉంటుంది కాబట్టి భద్రతకు సంబంధించి డోకా లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.